మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో మన యొక్క దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 10వ వచనంలో మనము అక్కడ ఉన్నటువంటి వచనాలు గమనిస్తే యబ్బేజు యొక్క ప్రార్థనని మనం చూడగలుగుతాం. యబ్బేజు ఈ విధంగా దేవాతి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దుల్ని విశాలపరచు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు, ఏ కీడు నా దరికి రాకుండా నన్ను తప్పించుము అని ఈ విధంగా యబ్బేజు అక్కడ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. అయితే ఈ యొక్క ప్రార్థన తర్వాత కూడా అక్కడ వచనాలు మనం చివరిలో గమనించినట్లయితే యబ్బేజు ప్రార్థించినది దేవుడు అతనికి దయచేసాను అని కూడా మనం అక్కడ చూడగలుగుతాం. అయితే మనము కూడా మన యొక్క జీవితంలో ఆ దేవాతి దేవునికి నిత్యము మనం ప్రార్థన చేసినట్లయితే మనం కూడా పోరాడుతున్నటువంటి ఈ పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో ప్రతి సమస్య విషయమై, ఆత్మీయ జీవితం విషయమై, శారీరకంగాను ఆత్మీయంగాను మనం దేవుని ఎదుట ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా యబ్బేజుకి దయచేసిన దేవుడు, సమాధానం దయచేసిన దేవుడు మనకు కూడా దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్య గురించి పోరాడుతున్నావో తెలీదు, ఏ నిందలని అనుభవిస్తున్నావో తెలీదు. కానీ నీవు పోరాడుతున్నటువంటి ఈ శారీరకమైన పోరాటము, ఆత్మీయ పోరాటము సమస్తము దేవునికి తెలుసు. ఇప్పుడే నీవు మోకరించి ఆ దేవాతి దేవునికి నువ్వు యబ్బేజు వలె ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకి కూడా దేవుడు సమాధానము దయచేయవాడై ఉన్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి జీవితంలో దీవించి ఆశీర్వదించి నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.